మూసలో తీస్తున్న ఇంద్రగంటి ఫెయిల్ అయిపోయాడు. హాస్యం తప్ప ఇతనికి ఇంకేం తీయడం రాదు. మీరు వి సినిమా తర్వాత కొంచెం బాగా ఇంపాక్ట్ చూపించినట్టు, మీరు సమ్మోహనం సక్సెస్ కంటే వి సినిమా గురించి రిజల్ట్ ఎక్కువ ఇంపాక్ట్ చేసినట్టు. రకరకాల మంది రకరకాల నెగిటివ్ కామెంట్స్, రకరకాల ఫీడ్బ్యాక్స్ వచ్చి చాలా మంది నచ్చలేదు, కొంతమంది నచ్చింది. బట్ బాగానే తీశారు సార్. కానీ సుధీర్ బాబు గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, మీరు 3 సినిమాలు తీయడానికి ఖచ్చితంగా కంఫర్ట్ ఒకటే అయితే ఖచ్చితంగా కారణం కాదు. ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సక్సెస్ రేషియో తక్కువ ఉండడం వల్ల కొంచెం అండర్ రేటెడ్ యాక్టర్ గానే మిగిలిపోయారు. డెఫినెట్లీ ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అండి. ఇప్పుడు అష్టాచమ్మ ఒక విషయానికి వస్తే, ఆడించి అష్టాచమ్మ ఆడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ. నాని గారిని అందరూ న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టర్ అంటున్నారు. బట్ మీరు ఇనీషియల్ డేస్లో అసలు రా మెటీరియల్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం గుర్తించారు ఆయన క్యాపబిలిటీ? కొంతమంది మనం చూస్తే 10 నిమిషాలను అర్థం అవుతుంది దట్ దిస్ బాయ్ ఈజ్ వెరీ గుడ్. గమ్మత్ ఏంటంటే నేను అతను సెలెక్ట్ చేసిన రోజే ఫస్ట్ నాని సెలెక్ట్ చేసిన మెయిన్ రోల్ స్పెషల్ క్వాలిటీ అని చెప్పేంత స్పార్క్ నానిలో ఉంది. ఐ రిమెంబర్ హాఫ్ వే త్రూ అష్టాచమ్మ నేను నానికి ఈమెయిల్ చేశాను, యు ఆర్ గోయింగ్ టు బి ఎ స్టార్. నాని ఈజ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ సీ హిమ్ నౌ వేర్ ఎవర్ హీ ఈజ్. సో అది నా ప్రిడిక్షన్, నా జడ్జ్మెంట్ కరెక్ట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ గుడ్. రైట్ నౌ ఏ మూడ్లో ఉన్నారు సార్? సారంగపాణి జాతకం. ఇట్స్ లైక్ మన థర్డ్ కామెడీ యాక్టర్స్, రకరకాల స్టైల్స్ ఉన్న యాక్టర్స్ ఈ సినిమాలో. హర్ష కానీ, దర్శి కానీ, వెన్న కిషోర్, శ్రీనివాస్, నరేష్ గారు చేసిన లాఫ్ రైట్. మరి అంటే ఇన్నోసెంట్ గా ఉండేవాడివరా, జానీ జోసెఫ్ లా తయారయ్యావు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ తెలుగు డైరెక్టర్స్, తెలుగు రైటర్స్ అని చాలామంది అనిపించుకుంటూ ఉన్నారు. బట్ తెలుగు రచయితలు, తెలుగు దర్శకులు అని కొంతమందే స్పష్టంగా అలా అనిపించుకుంటూ ఉన్నారు. ఆ లిస్టులో ఆయన ముందుంటారనమాట. బేసికల్లీ మనసుకి హత్తుకునేలా మంచి మంచి రొమాంటిక్ కామెడీ సినిమాలు, కథలను ఈయన చూపించగలరు. మరోవైపు మనసులోకి చొచ్చుకుపోయేలా కొన్ని ప్రేమ కావ్యాలను కూడా చూపించగలరు అనమాట. నాతో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ నమస్తే సార్. బాగున్నారా సార్? ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఒకవైపు కొంచెం ఇలా అనిపిస్తూ ఉంటుంది, క్రేజీగా అష్టాచమ్మ వైబ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం ఈ ప్రేమ కావ్యం, సమ్మోహనం లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. గుడ్. రైట్ నౌ ఏ మూడ్లో ఉన్నారు సార్? ఇప్పుడు ప్రస్తుతం సారంగపాణి జాతకమే. బికాస్ సారంగపాణి జాతకం ఈజ్ ఇన్, ఇట్స్ లైక్ మన థర్డ్ కామెడీ, ప్రాపర్ కామెడీ అది. ఫస్ట్ అష్టాచమ్మ, నెక్స్ట్ అమీ తుమి. సో ఒక క్రేజీ కామెడీ చేయాలి నాకు, అంటే ఒక సరదాగా నవ్వుకుంటూ బిగినింగ్ టిల్ ఎండ్. నేను ఇప్పుడు నాకు కమల్ హాసన్ గారు కొన్ని సినిమాలు చాలా ఇష్టం, బ్రహ్మచారి, మైకేల్ మదన కామరాజు, పంచతంత్రం, సతీలీలావతి, భామనే, సత్యభామని, ఇలాంటి సినిమాలు. అలాంటి సినిమాలు మనకు తెలుగులో తగ్గిపోయాయి. తెలుగులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే కామెడీలు తగ్గాయి ఫర్ సమ్ రీజన్. స్పెక్టికల్ ఫిల్మ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. కోవిడ్ తర్వాత థియేటర్కి రావాలంటే స్పెక్టికల్ అని చెప్పి కామెడీలు. బట్ ఈ మధ్య వచ్చిన కొన్ని కామెడీస్ ప్రూవ్ దట్ కామెడీస్ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు, మళ్ళీ థియేటర్కి వచ్చి కామెడీ చూడడానికి ఇష్టపడుతున్నారని నాకు అనిపించింది. నేను ప్రత్యక్షంగా చూశాను థియేటర్స్లో ఆ రియాక్షన్. సో ఐఎమ్ నౌ ఇన్ ఐ సెడ్ ఓకే లెట్స్ మేక్ ఏ కామెడీ, ఐ వాంట్ మేక్ ఏ కామెడీ. అండ్ నాకు రాయడం కూడా ఇష్టము, కష్టమైనా కూడా రాయడం నాకు చాలా ఇష్టం కామెడీ. సో ఐఎమ్ ప్రెజెంట్లీ ఇన్ దట్ రియలీ ఫన్నీ మూడ్ వేర్ ఐ వాంట్ జస్ట్ డూ వాచ్ సంథింగ్ క్రేజీ, రైట్ సంథింగ్ క్రేజీ, అండ్ ఆడియన్స్తో కూర్చుని జస్ట్ వాచ్ సంథింగ్ రియలీ ఫనీ అండ్ గ్రేట్ ఫెంటాస్టిక్ కమెడియన్స్, కామెడీ యాక్టర్స్, కమెడియన్స్ అనకూడదు వాళ్ళని, కామెడీ యాక్టర్స్, రకరకాల స్టైల్స్ ఉన్న యాక్టర్స్ ఈ సినిమాలో. హర్ష కానీ, లేకపోతే దర్శి కానీ, లేకపోతే వెన్న కిషోర్, భరణి గారు, శ్రీనివాస్ అవసరాల, నరేష్ గారు, తర్వాత శ్రీనివాస్ వడ్లమాని ఒక ఆయన ఉన్నారు, ఆయన, వీళ్ళందరూ కలిసి ఎవరు ఒకళ్ళ స్టైల్తో ఒకళ్ళు ఓవర్లాప్ అవ్వకుండా చేసిన లాఫ్ రైట్ ఈ సినిమా. అందుకని ఐఎమ్ సేయింగ్ నౌ ఐఎమ్ ఇన్ దిస్ మూడ్. ఓకే, అంటే జనరల్లీ క్రైమ్ వరల్డ్ లో చూపిస్తూ ఉంటారు, కామెడీ వరల్డ్ లో చూపించారు. అవునవును. ఓకే సార్. సో బేసికల్లీ ఎందుకు అడిగానంటే రైట్ నౌ మీ మూడ్ ఎలా ఉందని, బికాస్ మీరు కొత్త జానర్స్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ మీ ఆ గ్రహణంకి ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డు కావచ్చు, నంది అవార్డు కావచ్చు, ఇలా అవార్డ్స్ వచ్చినప్పుడు మీ థాట్ ప్రాసెస్ అంతా అటువైపు వెళ్ళాలి. ఒకవేళ మిమ్మల్ని బయట
బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ మిమ్మల్ని ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి. అవును. బట్ మీరు మాత్రం మీ ఫోర్స్నే బయటకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే నేను అవార్డు సినిమాలు ఉంటాయని నేను నమ్మను. 2 ఆర్ట్ కమర్షియల్ సినిమాలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. గ్రహణం కూడా నేను ఆర్ట్ సినిమా తీస్తున్నాను తీలా. ఐ వాంట్ మేక్ ఏ డ్రామా. ఇది చాలా భలే ఉంది, కథ కొత్తగా ఉంది అని తీశాను. అయితే ఏంటంటే దానిలో ఉన్న నటుల వల్ల కానీ భరణి గారు, జయలలిత గారు తప్ప ఇంకెవరు తెలియదు ఎవరికి. ఆ కథాంశము మాకున్న బడ్జెట్ వలన అది ఖచ్చితంగా లార్జర్ ఆడియన్స్కి వెళ్ళదు. ఆ సినిమాకు ఉన్న ఆడియన్స్ థియేటర్ ఫెస్టివల్ ఆడియన్స్, జ్యూరీస్ వీళ్ళే చూస్తారు. వీళ్ళకి మనకి రీచ్ అయితే అక్కడి నుంచి మన ఫెస్టివల్స్ నుంచి వేరే మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇలా మొదలెట్టాము. నేషనల్ అవార్డు రావడంతో మాకు సమస్యలన్నీ తీరాయి. ప్లస్ నేను ఒక ఫిల్మ్ మేకర్ కింద ఇంట్రడ్యూస్ అయ్యాను ప్రపంచానికి. సో అది కానీ అన్నంత మాత్రం నీకు అన్ని అలాంటి సినిమాలే తీయాలి ఏంటి. నాకు ముందు నుంచి కామెడీ చాలా ఇష్టం, హ్యూమర్ అంటే. నేను నా రెండో సినిమా మాయాబజార్ అని ఉంది విత్ బాలు గారితో. దానిలో కూడా క్లైమాక్స్ అంతా చాలా ఫన్నీగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ క్లైమాక్స్ చూసే నా ఫ్రెండ్ రామ్మోహన్, ప్రొడ్యూసర్ ఆఫ్ అష్టాచమ్మ, నా దగ్గరికి వచ్చి, మోహన్ నా లాస్ట్ 30 minutes నాకు చాలా నచ్చింది, అలా నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలి అని అడిగితే నా అష్టాచమ్మ జరిగింది అప్పుడు అనమాట. సో ఒక మూసలో ఉండకూడదు. ఒక ఆర్ట్ సినిమాలో తీస్తాడు, కామెడీలో తీస్తాడు, లేకపోతే థ్రిల్లర్సే తీస్తాడు, లేకపోతే స్టార్లతో కమర్షియల్ పాట్ బాయిలర్స్ తీస్తాడు. ఇలా కాకుండా యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ కాన్స్టెంట్లీ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో రీఇన్వెంట్. సక్సెస్ ఫెయిల్యూర్స్ అతీతంగా యూ షుడ్ కీప్ ట్రయింగ్, పుష్ ది ఎన్వలప్. ఒకప్పుడు వర్కౌట్ అవ్వచ్చు, బట్ డోంట్ బీ స్కేర్డ్ టు ఎక్స్పెరిమెంట్. అదృష్టశాత్తు నిర్మాతలు కూడా, నన్ను ఇష్టపడే నిర్మాతలు నా దగ్గర రావడము, నా అభిరుచిని నమ్మేవాడు రావడం జరిగింది. యాక్చువల్లీ నా సినిమాలో చాలా మంచిగా డబ్బులు మంచి సక్సెస్ఫుల్ అవడం వలన 20 ఏళ్ళుగా నేను ఇక్కడ ఉండగలిగానంటే విత్ నో సపోర్ట్ సిస్టమ్. ఇట్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ డస్ రెస్పెక్ట్ యూ, ఇట్ డస్ గివ్ యూ ఆపర్చునిటీస్. సో అందుకని నేను ఆ జర్నీ ఈజ్ ఫ్యాసినేటింగ్ యూనో ఫ్రమ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు బి స్టక్ ఇన్ వన్. ఇప్పుడు రేపు సారంగపాణి జాతకం సక్సెస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా వచ్చే నిర్మాతలు కొంతమంది సార్ అలాంటిది ఇంకోటి తీయండి సార్ అంటారు. అది ట్రేడ్ యొక్క డిమాండ్ అది. బట్ అది ఆడలేదనుకోండి, అప్పుడు మీకు మొత్తం పడిపోతారు మీరు. ఎందుకంటే అప్పుడు ఏమంటారంటే, లేకపోతే 2 సినిమాలు ఆడి 3వ సినిమా ఆడలేదనుకోండి, మూసలో తీస్తున్న ఇంద్రగంటి ఫెయిల్ అయిపోయాడు, హాస్యం తప్ప ఇతనికి ఇంకేం తీయడం రాదు అంటారు. సో ఇవన్నీ కాకుండా ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. సో 1-2 తప్పటడుగులు పడినా ఐ వాంట్ పీపుల్ టు బిలీవ్ దట్, ఐ వాంట్ పీపుల్ టు కమెంట్ సే మీ సినిమాలు నాకు చాలా ఇష్టం అండి, లాస్ట్ సినిమా నాకు నచ్చలేదండి, పర్వాలేదు, అంతకుముందు ఆ సినిమాలు నచ్చలేదండి, బట్ ఐ లైక్ యువర్ ఫిల్మ్స్. ఆ ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారనుకోండి, ఎప్పుడు మీరు కొత్తగా బాగున్నప్పుడు వెంటనే వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ అప్రోచింగ్. ఓకే. సో కథల విషయంలో అసలు కంఫర్ట్ జోన్ అనేది వెతుక్కోను, ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ ఈజ్ అ డేంజరస్ థింగ్ యాక్చువల్లీ. అయితే ఏంటి, మీ క్రాఫ్ట్ని నమ్ముకోవాలి మీరు, మీ ఎబిలిటీ టు టెల్ ద స్టోరీ, ఆ బేసిక్స్ అవి. ఇప్పుడు నేను కలకత్తా పిచ్ మీద ఆడానా, ఎడిలైడ్లో ఆడానా, పెర్త్లో ఆడానా అనేది పిచ్ మారుతుంటుంది, కానీ ద క్రికెట్ బేసిక్స్ రిమైన్ ద సేమ్ యూనో. అక్కడ నేను క్రాఫ్ట్ సరిగ్గా చూసుకుంటున్నానా అని చూసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఐఎమ్ యాక్చువల్లీ లిటిల్ ఎక్సైటెడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఐ షుడ్ బి స్కేర్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అయితే కథ బాగుండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, అది వేరు. నేను ఇది బాగా తీయాలి రో, లేకపోతే డేంజర్ అనే స్టేట్లో అయితే ఉండాలి ఫిల్మ్ మేకర్. లేకపోతే యూ కెన్ జస్ట్, నేను ఎవరైనా డైరెక్ట్ చేసేయచ్చు, నా కో డైరెక్టర్ కూడా చేసేయచ్చు సినిమా, లేకపోతే అసిస్టెంట్ కూడా చేసేయచ్చు. సో ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ కాన్స్టెంట్లీ సీ వాట్ కెన్ ఐ డూ డిఫరెంట్లీ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్. ఎస్. సో మీరు కథలు అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ జానర్, సక్సెస్ని ఫెయిల్యూర్ని ఏం పట్టించుకోకుండా. నేర్చుకోవాలండి, పట్టించుకోకుండా ఉండకూడదు. మళ్ళీ ఖచ్చితంగా ఫెయిల్ అయినప్పుడు బాధ కలుగుతుంది, మనకి బాధ కలుగుతుంది, నిర్మాతకి డబ్బులు నష్టపోతారు, ప్రేక్షకులు ఏంటి ఇలా తీసాడు అంటారు, ఏవో వస్తాయి డిబేట్లు కదా. పట్టించుకోకుండా ఉండకూడదు, పట్టించుకోవాలి, బట్ అది మీరు సేఫ్టీ ప్లే చేయకూడదు. అమ్మో ఇది వచ్చేస్తుంది కాబట్టి అష్టాచమ్మలా తీసేద్దాం మళ్ళీ అని వెళ్ళిపోతే అది ఎక్కువ ఫెయిల్యూర్కి దారితీస్తుంది అనేది నా ఫీలింగ్. యూ షుడ్ నెక్స్ట్ టైం ఈ పొరపాట్లు జరగకుండా ఏం చేయగలం, నెక్స్ట్ నేను చెప్పే కథలో ఈ పొరపాట్లు జరగకూడదు. అండ్ బీ సిన్సియర్ అబౌట్ అండ్ హంబుల్ అబౌట్ ఫీడ్బ్యాక్ అబౌట్ దోస్ మిస్టేక్స్ అండ్ ట్రై నాట్ టు మేక్ దెమ్ అగైన్. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. పట్టించుకోవాలి తప్పకుండా, ఫెయిల్యూర్ని ఎక్కువ పట్టించుకోవాలి మోర్ దాన్ సక్సెస్ మీరు పట్టించుకోకపోయినా పర్లేదు, మిగతా వాళ్ళందరూ పట్టించుకుంటారు. అది నిజం సార్. మీరు వి సినిమా తర్వాత కొంచెం బాగా ఇంపాక్ట్ చూపించినట్టు, మీరు సమ్మోహనం సక్సెస్ కంటే వి సినిమా గురించి రిజల్ట్ ఎక్కువ ఇంపాక్ట్ చేసినట్టు. రకరకాల నెగిటివ్ కామెంట్స్, రకరకాల ఫీడ్బ్యాక్స్ వచ్చి చాలా మందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది, బట్ నచ్చక మధ్యలో బాగా నలిగిపోయి ఏంటి మీరు ఎలా తీశారు, మీ సమ్మోహన్ లాంటి సినిమాలు తీయాలి కదా అన్నవాళ్ళు కొంతమంది, బాగానే తీశారు సార్ కానీ ఈ అంశాలు బాగుంటుంటే ఇంక హిట్ అయ్యేది సార్, ఇవన్నీ వస్తాయి. వాటన్నిటి మధ్యలోంచి మీరు క్లారిటీతో
ఓకే ఈ సినిమా నేను ఎందుకు ఇది నచ్చలేదు, ఈ అంశాలు నచ్చలేదు, ఈ అంశాలు నేను మళ్ళీ తీయాలంటే ఎలాంటి జాగ్రత్తలు పడాలి, ఈ అంశాలు నచ్చాయి, ఈ నచ్చే అంశాలు ఇంకా బలోపేతం ఎలా చేసుకోవాలి నెక్స్ట్ ఫిల్మ్స్లో, ఇది లేకుండా నో ఫిల్మ్ మేకర్ కెన్ గ్రో ఐ ఫీల్. అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ లేని ఫిల్మ్ మేకర్ ఉండరండి. కమర్షియల్గా సక్సెస్ ఉన్నా క్రియేటివ్గా ఫెయిల్ అవుతూనే ఉంటాడు. అది నేచర్ ఆఫ్ ది ఆర్ట్. అది దేర్ ఇస్ నో బడీ యూ కెన్ మాస్టర్ అన్ ఆర్ట్ ఫామ్. సో ఫెయిల్యూర్ కోసం యాంగ్జైటీ పడితే మనం ఏం చేయలేం. అట్ ద సేమ్ టైం ఆ ఫెయిల్యూర్లు ఉంటాయి కదా, పర్లేదు, డబ్బులు పోయినా పర్లా, నిర్మాతవి, నాకు వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయినా పర్లేదు, ఐ డోంట్ కేర్ అబౌట్ ద ఆడియన్స్ అని కూడా ఉండకూడదు. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ గివ్ అండ్ టేక్. ద మోర్ యూ రెస్పెక్ట్ ద ఆడియన్స్, ద మోర్ యూ రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ దే డిడ్ నాట్ లైక్ సంథింగ్, ద మోర్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దే లైక్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ ఇఫ్ యు ఆర్ సిన్సియర్ అబౌట్ ఇట్. అంతేగాని నాకు అనవసరం, నాకు నచ్చిందే తీసుకుంటాను, మీదే తప్పు, నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు, I don't think that's the right attitude. You have to negotiate with your audience all the time. బట్ కంఫర్టబుల్గా ఉన్న యాక్టర్స్ ఏమన్నా మళ్ళీ అసోసియేట్ అవుతారా సార్? అది రైటే. బికాజ్ నాని గారు 3, సుధీర్ గారు 3, 100% ఈయన కూడా 3. ఏం పేరు లేరు ఇందులో. భరణి గారు చాలా సినిమాల్లో ఉంటారు. భరణి గారు, మన శ్రీనివాస్ అవసరాలు గారు ఉంటాడు. తర్వాత ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఆల్రెడీ చాలా రిపీట్ అయ్యాడు. డెఫినెట్లీ అండి, ఆ కంఫర్టబుల్ స్పేస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు డైరెక్టోరియల్గా ఈజీ అవుతుంది పని. వాళ్ళకి మీ సెన్సిబిలిటీ తెలుసు, మీ ఎస్థెటిక్స్ తెలుసు. సో దే ఇమీడియట్లీ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్. ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ కంఫర్ట్ జోన్ కూడా ఎక్కువ ఉంటుంది. దట్స్ వై ఐ లైక్ రిపీటింగ్ సమ్ యాక్టర్స్. బట్ టెక్నీషియన్స్ అయితే మాత్రం నాకు తెలిసి చాలా రిపీట్ చేస్తారు. అంటే మీరు తక్కువ మంది మారారు. అవసరం ఉంటుంది కదా సార్. కేవలం నేను 12 సినిమాల్లో 2 సినిమాలు నాకు కెమెరా వేరే వాళ్ళు చేశారు. విందా గారే మోస్ట్లీ. ఒకటి సెందిల్ గోల్కొండ హై స్కూల్ చేశారు, జవహర్ రెడ్డి గారు మాయాబజార్ చేశారు, మిగతా అన్ని సినిమాలు విందానే. ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ 7-8 సినిమాల వరకు మార్తాండ వెంకటేష్ గారు, 1-2 వేరే వాళ్ళు చేశారు. అలా నాకు కొలాబరేషన్. ఈవెన్ వివేక్ సాగర్ గారు కూడా రిపీటెడ్ అవుతుంది. ఇప్పుడు వివేక్తో 3వ సినిమా ఇది. అంతకుముందు మాణి శర్మ గారితో 2 సినిమాలు, కళ్యాణి మాలిక్ అందరికంటే హైయెస్ట్ 4 ఫిల్మ్స్ నేను చేసింది. సో ఆ కొలాబరేటివ్ రిలేషన్షిప్ అనేది నాకు చాలా ఇష్టం. హౌ టు వర్క్ విత్ సర్టన్ టెక్నీషియన్స్ ఆర్ ఆర్టిస్ట్స్. అది కంటిన్యూ అవుతుంది, దానికి కథకి సంబంధం లేదు. ఎందుకంటే రకరకాల యాక్టర్స్ రకరకాల పాత్రలు చేయగలుగుతారు. బట్ ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం, ప్రతి సినిమాకి మార్చేయకుండా. యా. సో సారంగపాణి జాతకానికి వెళ్ళే ముందు ఒకసారి సరదాగా కొంచెం ఆ ఫిల్మోగ్రఫీ నుంచి వద్దాం సార్. సో బేసికల్లీ మీకు ఎలాంటిది ఇష్టం? నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదండి, ఒకటి మనసుని హత్తుకునేలా ముచ్చటగా అనిపించే రొమాంటిక్ కామెడీ కథలు చూపిస్తూ ఉంటారు, ఇంకొకటి ఏమో మనసులోకి చచ్చిపోయే కథలు, కొంచెం బాగా డీప్, లైక్ సమ్మోహనం సినిమా. సో మీకు పర్సనల్గా ఏ జానర్ ఫేవరెట్ సార్ ఇలాంటి వాటిలో? అంటే నాకు చూడడానికి తీయడానికి కామెడీస్ ఆర్ గ్రేట్ ఫన్ అండి. ఎందుకంటే తీయడం కూడా, షూటింగ్ కూడా ఫన్ ఉంటుంది, సెట్స్ మీద ఫన్ ఉంటుంది, గ్రేట్ యాక్టర్స్. అండ్ బట్ నాకు పర్సనల్గా ఇష్టమైన జానర్ సమ్మోహనం. అంటే ఇట్స్ ఆల్సో క్యారెక్టర్ స్టడీ, బట్ ఇట్స్ ఆల్సో దానిలో హ్యూమర్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, జీవితం కూడా ఉంటుంది. సో నాకు పర్సనల్గా నేను చూసే సినిమాలు కూడా అలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టపడతా. జానర్లో కూడా ఇప్పుడు థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టం, మర్డర్ మిస్టరీస్ ఇష్టం, బట్ వాటిలో కూడా లైఫ్ ఉంటే ఇష్టపడతా. చీప్ థ్రిల్స్ ఉంటే నాకు ఎక్కువ నచ్చదు. అంటే ఎక్స్ప్లోజన్స్, సడన్ షాక్లు, ట్విస్ట్లు అవి కాకుండా క్యారెక్టర్ బేస్డ్ థ్రిల్లర్స్, క్యారెక్టర్ బేస్డ్ సూపర్ న్యాచురల్ ఫిల్మ్స్, హారర్ ఫిల్మ్స్ కూడా నాకు ఇష్టం. ఐ వాంట్ అ ఫిల్మ్ టు హ్యావ్ అ లిటరీ క్వాలిటీ. లిటరీ అంటే బుకిష్ క్వాలిటీ కాదు నేను చెప్పేది, దానిలో డెప్త్ ఉండాలి, రైటింగ్లో డెప్త్ ఉండాలి, డైలాగ్స్లో డెప్త్ ఉండాలి, మేకింగ్లో డెప్త్ ఉండాలి. ఐ లైక్ వాచింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అలాంటి సినిమాలు పర్సనల్గా నేను ఇష్టపడతా, తీయడానికి ప్రయత్నిస్తా అట్లీస్ట్ ఎంత కుదిరితే అంత. కామెడీ ఈజ్ గ్రేట్ ఫన్ టు డూ, బట్ వెరీ డిఫికల్ట్. కామెడీ చాలా కష్టం చేయడం. కామెడీ దగ్గర ఆడియన్స్ దగ్గర బేరాలు ఆడడానికి కుదరదు. మీరు సీరియస్ ఫిల్మ్స్లో ఎంతో కొంత మంబో జంబో చేయొచ్చు, మ్యూజిక్లో కానీ దీనిలో కానీ. కామెడీలో జోక్ పేలితే నవ్వుతారు, లేకపోతే నవ్వరు, అంతే, ఎండ్ ఆఫ్ డిస్కషన్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ హ్యూమర్. సో నా పర్సనల్లీ డ్రామాస్ ఇష్టం నాకు, నెక్స్ట్ కామెడీ. డ్రామాలో రకరకాల సబ్ జానర్స్ ఉంటాయి, థ్రిల్లర్స్ అదేనా, బట్ మెయిన్గా నాకు డ్రామాటిక్ స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం. సో సమ్మోహనం గురించి వచ్చింది కాబట్టి, డెప్త్ అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను సార్. నార్మల్ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏ రైటర్ అని రాస్తారు, ఎందుకంటే ఆ మూడ్లో అప్పటికప్పుడు ఎనర్జీ తెచ్చుకోవడం, పవర్ఫుల్ డైలాగ్ ఇవ్వాలి, సీన్కి ఓకే. బట్ సమ్మోహనం లాంటి కాన్వర్జేషన్స్ రాయాలంటే, డీప్ కాన్వర్జేషన్స్, మెథడ్ యాక్టర్ లాగా మీరు మెథడ్ రైటర్ అవ్వాలి మేబీ. ఒక అంటే ఇట్స్ ప్రాసెస్, ఎనీ రైటింగ్ ఇస్ ప్రాసెస్ అండి. బట్ నేను ఎప్పుడు రైటింగ్ని ఊరగాయలతో పోలుస్తాను. ఇప్పుడు మీరు ఆవకాయ అన్ని కలిపి పెట్టి జాడి మూత పెడితే ఆ ఊడుతుంది ఊట. కాన్వర్జేషన్స్ అలా ఊరుతాయి, బట్ దానికి మెయిన్ పదార్థం ఉండాలి. స్టోరీ, సిచ్యువేషన్, ద క్యారెక్టర్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్లు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్,
వాళ్ళ ఇంటర్నల్ ఫియర్స్, వాళ్ళ ఎక్స్టర్నల్ ఫియర్స్, ఎక్స్టర్నల్ ఆబ్జెక్టివ్స్, వాళ్ళ మోటివ్స్ ఇవన్నీతో మీరు ఒక పిక్కిల్ తయారు చేసి మీరు మూత పెట్టాలి దాన్ని. పెట్టి దాంతోపాటు మీరు సహజీవనం కొంతకాలం చేస్తే ఒక ఫ్రాగ్రెంట్ ఊట దానిలోంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే సమ్టైమ్స్ ఇట్స్ లక్ ఆల్సో. సో సమోహనం ఇస్ లైక్ దాట్ బికాస్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అప్పుడు మీరు డైలాగ్ అలాంటి సన్నివేశంలోంచి సిచ్యువేషన్లోంచి పుట్టినప్పుడు నాకు కాన్వర్సేషనల్ డైలాగ్ రాయడం ఇష్టం, నాకు పంచ్ లైన్స్ రాయడం ఇష్టం ఉండదు. నాకు సాధారణంగా నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పడం చాలా తేలిక, అంటే రాయడం డైలాగ్. బట్ నాకు నువ్వంటే అసహ్యం అని ఒక ప్రేమించిన వ్యక్తి ఇంకో ప్రేమించిన వ్యక్తితో మాట్లాడుతూ ప్రేమను కన్వే చేయడం రాయడం చాలా కష్టం. పైకి నేను ఐ హేట్ యూ బట్ యాక్చువల్లీ ఐ మీన్ ఐ లవ్ యూ అనుకోండి, దట్స్ డిఫికల్ట్ రైటింగ్. ఒక ఎక్సర్సైజ్ ఏంటి, ఇప్పుడు ఆ సినిమాలో సమూహంలో టెర్రస్ మీద నాకు నువ్వంటే చాలా ఇష్టం అని అబ్బాయి చెప్పాలి. ఆ అమ్మాయికి తెలుస్తుంది ఇతనికి నేనంటే చాలా ఇష్టం అని, కానీ ఆ అమ్మాయికి ఒప్పుకోలేదు, ఇతను చెప్పలేడు. ఆ కాన్వర్సేషన్ ఎట్లా రాయాలి అనేది ఈజ్ అ ఛాలెంజ్. ఆ అమ్మాయి ఒక అడుగు ముందుకు వేస్తుంది, 2 అడుగులు వెనక్కి వేస్తుంది, ఇతను ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు, 2 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. ఆల్మోస్ట్ ముద్దు పెట్టుకునే టైంకి టక్కన అమ్మాయి ఏముంది, నన్ను దింపేసాయి నా రూమ్లో ఉంది. ఈ టెన్షన్ బిల్డ్ చేయడానికి కాన్వర్సేషనల్ డైలాగ్ చాలా కష్టం. డైలాగ్ బాజీ ఈజీ ఒక్కప్పుడు, అంటే ఒక పంచ్ లైన్ నువ్వు రాసి వాళ్ళు ఇంకో పంచ్. బట్ నార్మల్ కాన్వర్సేషన్లోంచి కాన్ఫ్లిక్ట్ పుట్టాలంటే అది ఆవకాయల ఓట్ లాంటిది అది. ఆర్ ఎనీథింగ్ మేబీ కొంతమంది చేపలు తినేవాళ్ళు చేపల పులుసు మర్నాడు చాలా బాగుంటుంది చెప్తాను చూడండి. సో అట్లాగా అది ఊరుతుంది, అది ఊరే టైం ఇవ్వాలి మనం, దానికి టైం ఇవ్వాలి, దానికి కావాల్సిన మెటీరియల్ మనం సప్లై చేయాలి. దెన్ ద కాన్వర్సేషన్ విల్ కమ్, యూ బీ అటెంటివ్ టు దట్ కాన్వర్సేషన్ అండ్ దెన్ రైట్ ద డైలాగ్. సో అది ఒక ప్రాసెస్, కష్టమైన ప్రాసెస్. అది ఊరికే కూర్చుని ఈ డైలాగ్ రాస్తే ఆ డైలాగ్ పంచ్ లైన్ అది ఈజీ, అంటే ఈజీ అంటే అంత ఈజీ కాదు, ఇంత కష్టమైతే కాదు అది. సో మీరు ఖచ్చితంగా అయితే నాకు తెలిసి మెథడ్ యాక్టింగ్ చేసేసారు, వాళ్ళని బ్యాక్ స్టోరీ చాలా ఇమాజిన్ చేసుకుని ఉంటారు మాకు చూపించింది. అంటే వాళ్ళు ఒకప్పుడు యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తారండి, వాళ్ళే ఇలా ఉండొచ్చా అండి అని అడుగుతారు. ఒకప్పుడు నేను మనం రాసుకున్న బ్యాక్ స్టోరీ అంతా యాక్టర్ చెప్పక్కర్లేదు, అసలు చెప్పకూడదు యాక్చువల్లీ సమ్టైమ్స్. నేను నా పాత్ర ఎందుకు పుట్టింది అని చెప్పడానికి నాకు ఐడియా క్లారిటీ ఉండాలి, ఉన్నప్పుడు అది పండుతుంది సీను. ఎప్పుడైనా యాక్టర్ నన్ను అడిగితే ఆ చిన్న ట్రిగర్ ఇస్తాను నేను. ఇప్పుడు దానిలో మా తాతకి మా బామ్మ అంటే చాలా ఇష్టం. మా బామ్మ చచ్చిపోయినప్పుడు మా తాత పక్కనే ఉన్నాడు. చచ్చిపోయేటప్పుడు కళ్ళలో కలుక్కుమనే నొప్పి ఏదైతే బాధ కనబడిందో ఆ బాధ చూసి మా తాతకి తట్టుకోలేకపోయాడు అని చెప్తాడు హీరో. అది నాకు ఎక్కడి నుంచి వచ్చింది, మా అమ్మమ్మ గారు చనిపోయినా నేను పక్కన ఉన్నా, ఆవిడ చచ్చిపోయే ముందు ఒక చిన్న పెయిన్ ఇలా అని ఆగిపోయింది ఆవిడ. సో నాకు అది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఆ టైంలో ఆవిడకి ఏం గుర్తొచ్చి ఉంటుంది, మొమెంట్ బెస్ట్ బిఫోర్ పాసింగ్ అవే, నేను అది నాకు గుర్తుండిపోయింది, ఇది ఎక్కడని రాయాలి అని కానీ ఇది నేను వెళ్ళి యాక్టర్కి వెళ్ళి మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు అండి ఇదంతా చెప్తే యాక్టర్కి బర్డెన్ అది. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ది యాక్టర్ వాట్ ఈస్ యువర్ బ్యాక్ స్టోరీ అబౌట్ ఎ సిమిలర్ ఎక్స్పీరియన్స్. సమ్టైమ్స్ నేను అడగను సుధీర్ దిస్ ఈస్ ద డైలాగ్ అంటే సుధీర్ విల్ కమ్ ప్రిపేర్డ్, అతని ట్రిగర్ వేరేది ఉంటుంది. బట్ ఆ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయాలి యాక్టర్కి, ఆ మెటీరియల్ రా మెటీరియల్ సప్లై చేయాలి మీరు. దట్ రా మెటీరియల్ ఇస్ అ స్క్రిప్ట్, ద రా మెటీరియల్ ఇస్ అ డైలాగ్. బట్ నేను ఎంత రాసినా ఆల్ ఐ కెన్ సే ఇస్ రోల్ కెమెరా యాక్షన్ అంతే, వాళ్ళు దాని లైఫ్లోకి తీసుకురావాలి కదా. సో దట్ పార్ట్ ఈజ్ ద ఛాలెంజింగ్ పార్ట్. అది అంత సీరియస్గా మీరు రైటింగ్ గురించి ఉంటే, కమర్షియల్గా రాసేద్దాం సార్, హీరో పంచ్ లైన్ చెప్తాడు సార్ అది చెప్పేస్తే వర్కౌట్ అయిపోతుంది, అది అసలు వేరే గ్రామర్. అది ఎలా ఈలలు కొట్టించుకోవాలి అనేది వేరే గ్రామర్. బట్ దిస్ ఈస్ కాన్వర్సేషనల్ డైలాగ్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైట్ ఐ ఫీల్. అండ్ నాకు అనురాగ్ కాశ్యప్ డైలాగ్స్ అన్నా, లేకపోతే విశాల్ భారద్వాజ్ డైలాగ్స్ అన్నా, లేకపోతే దీపాకర్ బెనర్జీ డైలాగ్స్ అన్నా నాకు చాలా ఇష్టం. వాళ్ళు కాన్వర్సేషనల్ డైలాగ్ రాస్తారు. గుల్జార్ గారు ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో పెంగళ నాగేంద్ర గారు, తర్వాత పాత్రలో ఆయన పేరేంటి సదాశివ బ్రహ్మం గారు, లేకపోతే డివి నరసరాజు గారు, వీళ్ళు రాసే డైలాగ్ నేను స్టడీ చేస్తాను. వాళ్ళు మాట్లాడుతూ కాన్వర్సేషన్లోంచి డ్రామా పడుతుంది. సో ఐ ట్రై టు ఎమ్యులేట్ ద గ్రేట్ మాస్టర్స్. సో సుధీర్ బాబు గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, మీరు 3 సినిమాలు తీయడానికి ఖచ్చితంగా కంఫర్ట్ ఒకటే అయితే ఖచ్చితంగా కారణం కాదు, సెటిల్డ్ యాక్టర్ మేము అనుకుంటున్నాం. బట్ పాపం ఆయనకి ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సక్సెస్ రేషియో తక్కువ ఉండడం వల్ల కొంచెం అండర్ రేటెడ్ యాక్టర్ గానే మిగిలిపోయారు. డెఫినెట్లీ ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అండి, అండ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అయితే ఏంటంటే ఒక మేనర్డ్ యాక్టింగ్, ఇప్పుడు మనకి స్టార్లో ఒక రకమైన కొన్ని మేనరిజమ్స్, కొన్ని జెస్చర్స్ అలవాటైపోయిన ఆడియన్స్ మనం. మన హీరో అంటే కొన్ని ఏవో చేయాలి, కొన్ని ట్రిక్స్ వేయాలి. మీ న్యాచురలిస్టిక్ యాక్టింగ్ కాదు మనంతా. అంటే కొంతమంది చేస్తారు, బట్ హీరో అంటే కొన్ని చేయాలి, డాన్సులు చేయాలి, ఒక రకంగా మాట్లాడాలి, కొన్ని జెస్చర్స్. చూడండి మన సినిమాలో
ప్రతి సినిమాలో ఏదో ఒక మ్యానరిజం హిట్ అవుతూ ఉంటుంది. అవును సార్. అలాంటివన్నీ ఎక్కువ చెయ్యని నటుడు సుధీర్. చాలా న్యాచురలిస్టిక్ యాక్టర్ తను, చాలా రియలిస్టిక్ యాక్టర్, ట్రూత్ఫుల్ యాక్టర్ అంటాం మనం. ఒక పాత్ర ఇప్పుడు సంమోహనం చేసినప్పుడు ఈ పాత్ర ఎవరు అసలు, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత నిజాయితీగా ప్లే చేయాలి, అది ఆలోచిస్తాడు తను. దీనిలో ఈ జెస్చర్ పెడితే జనాలకు ఎక్కుతుంది, ఇది పెడితే హిట్ అయిపోతుంది, ఇలా ఆలోచించడు. ఆ టైప్ ఆఫ్ నటన చూడడం అలవాటు లేకపోవడం వలన కూడా బహుశా ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్ సుధీర్ వుడ్ బి అ బిగ్ స్టార్. ఇన్ ఎనీ అదర్ కల్చర్, ఐ మీన్ నాట్ ఫీల్డ్ అనకూడదు, ఇన్ ఎనీ అదర్ కల్చర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మలయాళంలో కానీ మేబీ సమ్ అదర్ ఫారిన్ మేబీ సమ్ యూరోపియన్ కల్చర్స్లో హీ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ 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 హైలీ రికగ్నైజ్డ్ స్టార్ తను అయి ఉండేవాడు. మన యాక్టింగ్ స్టైల్కి సుధీర్ యాక్టింగ్ స్టైల్కి, మన పాపులర్ యాక్టింగ్ స్టైల్కి సుధీర్ యాక్టింగ్ స్టైల్కి డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ హీ ప్రాబబ్లీ తనకి రావాల్సిన కమర్షియల్ సక్సెస్ రాలేదేమో, బట్ చాలా మంది యాక్టర్స్ కంటే మంచి యాక్టర్ తను. దట్ మచ్ ఐ కెన్ సే. సార్, సో బేసికలీ ఇప్పుడు అష్టాచమ్మ ఒక విషయానికి వస్తే, ఇప్పుడు నాని గారిని అందరూ న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టర్ అంటున్నారు. బట్ మీరు ఇనీషియల్ డేస్లో అసలు రా మెటీరియల్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం గుర్తించారు ఆయన క్యాపబిలిటీ? కొంతమంది మనం చూస్తే 10 నిమిషాలను అర్థం అవుతుంది దట్ దిస్ బాయ్ ఈజ్ వెరీ గుడ్ అని. గమ్మత్ ఏంటంటే నేను అతను సెలెక్ట్ చేసిన రోజే, అతను అప్పుడు ఆర్జే కింద పనిచేసేవాడు, నవీన్ తన పేరు యాక్చువల్లీ. తను వరల్డ్ స్పేస్లో ఆర్జే. అదే రోజు నేను ఆడిషన్ చేసి నానిని సెలెక్ట్ చేసింది. ఫస్ట్ నానిని సెలెక్ట్ చేసింది మెయిన్ రోల్కి కాదు, శ్రీనివాస్ అవసరాల పోతరకి. తర్వాత మారింది అది. సెలెక్ట్ చేసి ఇంటికి వచ్చేసిన రోజు మా అమ్మగారు రేడియో వరల్డ్ స్పేస్లో ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే. వచ్చి ఇంటికి వరే ఈరోజు నేను రేడియో వరల్డ్ స్పేస్లో కుర్రాన్ని చూశాను, ఎంత బాగున్నాడు అబ్బాయి, రజనీకాంత్ని ఎవరినో ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు ఫ్రెండ్స్కి, అలాంటి కుర్రాలతో తీయచ్చు కదరా నువ్వు సినిమా, ఏదో హీరో దొరకట్లేదో చెప్తున్నావు అంటే. అబ్బాయి పేరేమిటమ్మా అన్నాను. అబ్బాయి పేరు నవీన్ట, నాన్ స్టాప్ నాని అని చెప్పి అతను ఒక ఇది చేస్తారంటే, అబ్బాయిని నేను ఇందాక సెలెక్ట్ చేసి వచ్చానని చెప్పాను. దట్ ఈస్ హౌ, అంటే నేనే కాదు, ర్యాండమ్గా మా అమ్మగారు ఎక్కడో కూర్చుని క్యాబిన్లోంచి బయట చూస్తుంటే ఆ కుర్రాడిలో ఏదో ఉందిరా స్పెషల్ క్వాలిటీ అని చెప్పేంత స్పార్క్ నానిలో ఉంది. నేను అసలు మాకు సంబంధం లేదు, నేను సెలెక్ట్ చేసిన మా అమ్మగారు ఐడి కూడా లేదు. సో అలాంటి స్పెషల్ టాలెంట్ ఒకసారి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఐ రిమెంబర్ హాఫ్ వే త్రూ అష్టాచమ్మ నేను నానికి ఈమెయిల్ చేశాను, యు ఆర్ గోయింగ్ టు బి ఎ స్టార్, ఐఎమ్ టెలింగ్ యూ రైట్ నౌ, ప్రొవైడెడ్ నువ్వు ఎలాంటి చాయిసెస్, నువ్వు ఎలాంటి సినిమాలు చేస్తావు, నువ్వు ఎలాంటి పాత్రలు ఎంచుకుంటావు, అవి నీ రిస్క్, అది నీ దట్ విల్ డిసైడ్ యువర్ ఫేట్. బట్ ఐ కెన్ టెల్ యూ యువర్ స్టార్ మెటీరియల్, దట్ మచ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ నో నౌ అని నేను క్లియర్గా చెప్పాను. తనకి శ్రీనివాస్ అవసరాలు కూడా చెప్పాను, యూ బోత్ ఆర్ టెరిఫిక్ యాక్టర్స్, మీ స్థాయిలో మీరు స్టార్స్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది, కానీ డిపెండ్స్ ఆన్ హౌ యూ షేప్ యువర్ కెరియర్. అండ్ నాని ఈజ్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ సీ హిమ్ నౌ వేర్ ఎవర్ హీ ఈజ్. సో అది నా ప్రిడిక్షన్, నా జడ్జ్మెంట్ కరెక్ట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ గుడ్. సో ఇది వింటుంటే మళ్ళీ ఆస్ట్రాలజీ గుర్తొస్తుంది, అంటే గ్రహాలు ఎలా అనుకూలించే మదర్ చూడడం. ఐ థింక్ విత్ నాని ఇట్స్ జస్ట్ నాట్ దాట్, ఇట్స్ షేర్ టాలెంట్ అండి, ఇట్స్ షేర్ టాలెంట్. ఐ ఫీల్ ప్రౌడ్, ఐ రికగ్నైజ్డ్ ఇట్, దట్ ఈస్ గ్రేట్. ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ దట్ నేనే కాదు, రామ్మోహన్ ద ప్రొడ్యూసర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఇట్ కదా. అతను పెట్టి హీరోకి సినిమా తీయడం అంటే రిస్క్ అయింది కదా, నాట్ జస్ట్ మైండ్. నేను ఒక డైరెక్టర్ని చెప్పొచ్చు ఇబ్బాయి బాగున్నాడండి అని, కానీ హీ వెంట హెడ్ అండ్ మేడ్ ఎ ఫిల్మ్ విత్ రామ్, విత్ నాని. సో బట్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, బట్ రెస్ట్ ఆఫ్ ది సక్సెస్ క్రెడిట్ అంతా నానిదే. ఎందుకంటే తను రిస్కులు తీసుకున్నాడు, కింద పడ్డాడు, లేచాడు, రకరకాల భయపడిపోయి మళ్ళీ సేఫ్ గేమ్ ఆడలేదు. అంటే సుందరానికి చేస్తాడు, దసరా చేస్తాడు, హాయినాన్న చేస్తాడు, తర్వాత మళ్ళీ సరిపోదా శనివారం చేస్తాడు, దాని తర్వాత హీఈస్ నౌ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్డ్ ప్యారడైజ్. సో నెవర్ రిలాక్సింగ్, అయిపోయింది నేను స్టార్ అయిపోయా, సక్సెస్ఫుల్ అయిపోయాను. సార్ అప్పుడు మీ ఇద్దరు అసోసియేషన్ ఒక 6 నెలలు ఉంటారు సార్, 6 నెలల సహవాసం అంటారు కదా, ఇద్దరిది సేమే వెళ్తుంది కదా, ఈజీలీ 6 months ఉంది, ఆల్మోస్ట్ 1 year ఉంటుంది రిలీజ్ తర్వాత కూడా. మేము అంటే నేను సామెత యూజ్ చేయడానికి యాక్చువల్లీ మీరిద్దరు కూడా సేమ్ అయితే ప్రయోగాలకి ఎక్కడ వెనకడిగి. తన ముందు నుంచి పాపం తనకు ఆ కోరిక ఉంది, వేరేగా చేయాలి, విభిన్నమైన పాత్రలు చేయాలని. తను నా సాంగత్యం వల్ల తనకు కొంత అది అనిపించి ఉంటుంది, అంటుకుని ఉంటుంది. కానీ ఒరిజినల్లీ నాని ఈజ్ లైక్ దట్, హీ వాంటెడ్ టు బి అ డిఫరెంట్ యాక్టర్ ఫ్రమ్ day one and he wanted to explore and I knew he had the ability, but rest nobody knew. తన చాయిస్, తను అలాంటి యాక్టర్లు చాలామంది బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యి కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పొటెన్షియల్ టాలెంట్స్, బట్ హీ కేర్ఫుల్లీ షేప్డ్ హిస్ కెరియర్. సో ఇప్పుడు అష్టాచమ్మ కావచ్చు, అమీ తుమి కావచ్చు, ఇలాంటి మీ
కామెడీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓన్లీ కీ రోల్స్ మీదే ఫోకస్ చేయరు చాలా మంది. ఇక్కడ కాస్ట్ చూస్తేనే అర్థం ఎంత మంది ఉంటారని. ఎలా ఫోకస్ చేస్తారు మరి, ఎవరి మీద ఏ టైంలో ఎలా ఫోకస్ చేయాలి ఏంటని? అలా ఏం లేదండి, పాత్రలు క్రియేట్ అయిపోతాయి. పాత్రలు సృష్టించినప్పుడు దీనికి ఎవరు బాగుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష పాత్ర ఫస్ట్ డ్రాఫ్ట్లో లేదు, అసలు ఫస్ట్ డ్రాఫ్ట్ అసలు వేరేగా ఉందన్నమాట. హర్ష పాత్ర లేదు, వేరేగా షేప్ అప్ అయ్యి క్లైమాక్స్కి వెళ్ళింది. లేదు ఇంకొక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదో ఉండాలి, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్సర్షన్ ఏదో ఉండాలి, ఇంకొక ఏదో ఉండాలి అని దానిలో ఎవరైతే బాగుంటారో అలా మథనంలో కొత్త పాత్ర పుట్టింది. అరే ఈ పాత్ర చాలా బాగుంది అనే టైంలో మంత్ ఆఫ్ మధు అనే సినిమా చూశాను. దానిలో హర్ష నట నాకు చాలా నచ్చింది. వెంటనే ఐ కాల్డ్ హిమ్, హీ సెడ్ ఐ విల్ డూ ఇట్. సో అలాగా ఒకప్పుడు క్యారెక్టర్స్ చూస్ ది యాక్టర్స్. ఇట్స్ నాట్ ఆల్వేస్ యాక్టర్స్ చూసింగ్ ది క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ డిమాండ్ దట్ దిస్ పర్టికులర్ యాక్టర్ షుడ్ ప్లే దట్ రోల్. అలాగా జరిగింది ఈ సినిమా. సో నాకు ఎప్పుడు ఎలా జరుగుతుందంటే కథ రాసేసి స్క్రీన్ ప్లే రాసేసి పాత్రలన్నీ సజీవంగా అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు బాగా చేయగలరు దీనికి, చాయిస్ ఏ, చాయిస్ బి, చాయిస్ సి. మోస్ట్ ఆఫ్ ద టైం చాయిస్ ఏ వర్కౌట్ అయిపోయింది అనుకోండి, ఫెంటాస్టిక్. ఒకప్పుడు చాయిస్ బి అవ్వచ్చు బడ్జెట్ వలన దానివల్ల. బట్ ఈ సినిమాలో నాకు లక్కీగా మోరల్లెస్ ఒకటో రెండో చాయిస్లే, ఫస్ట్ చాయిస్లే ఓకే అయిపోయినా. కిషోర్ ఆబ్వియస్లీ వాజ్ ద ఫస్ట్ చాయిస్, దర్శి వాజ్ ద ఫస్ట్ చాయిస్, అండ్ హర్ష వాజ్ ద ఫస్ట్ చాయిస్. లక్కీగా వాళ్ళు దొరికారు నాకు. ఒకప్పుడు దొరకరు కదా, డేట్స్ ఉండకపోవచ్చు. సో ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఫస్ట్ ద స్క్రిప్ట్, ద స్క్రీన్ ప్లే, ద క్యారెక్టర్స్, దెన్ ది యాక్టర్స్. దట్స్ ద వే ఐ గో అబౌట్ ఇట్. ఆస్ట్రాలజీ బిలీవ్ చేస్తారు సార్ మీరు? లేదండి, నేను అంటే ఐఎమ్ ఏ నాన్ బిలీవర్ అని కూడా చెప్పలేను. అంటే కొంతమంది చెప్పినవి జరిగాయి నాకు. నా చేయి చూసి ఒకళ్ళిద్దరు ప్రిడిక్షన్స్ చెప్పినవి విచిత్రంగా జరిగాయి, యాక్యురేట్గా జరిగాయి. చాలా జరగలేదు కూడా. సో ఈ సినిమా ద్వారా నేను చెప్పదలుచుకున్నానంటే నేను నమ్మకాన్ని చులకం చేయను. నమ్మకం అనేది వ్యక్తిగతం. మీకు బలాన్ని ఇచ్చేంత వరకు నమ్మకం చాలా తప్పకుండా ఉండాలి. ఆ దేవుడి మీద అవ్వచ్చు, సైన్స్ మీద అవ్వచ్చు, ఒక జాతకం మీద అవ్వచ్చు, వాస్తు మీద అవ్వచ్చు. బట్ నమ్మకం వెర్రితల్లో వేసినప్పుడు, నమ్మకం వేలవేర్ర అయినప్పుడు, నమ్మకం అభాస్పాలైనప్పుడు, నమ్మకం లైన్ క్రాస్ చేసినప్పుడు ఎంత రసాభాస్ జరుగుతుంది. ఒక మనిషి తన జీవితాన్ని ఆల్మోస్ట్ నాశనం చేసేసుకునే పరిస్థితి రావచ్చు. అది ఒక హాస్యరసం ప్రధానంగా చెప్పిన కథ సారంగపాణి. ఓకే. సో కమింగ్ టు శ్రీనివాస్ అవసరాల గారు విషయానికి వస్తే, గత సినిమాలు చూస్తే ఆయన హీరో జర్నీని బాగా తిప్పేది ఆయనే. అంటే ఆ హీరోని మొత్తం ఇబ్బందులు పెట్టేది, ముప్పై దెబ్బలు పెట్టి అందంగా చూపించేది లాస్ట్గా ఆయనే. సో ఇందులో కూడా మెయిన్ ఆయనే కాబట్టి సేమ్ అండి హీరో. ఖచ్చితంగా దీనిలో తను చాలా సెంట్రల్ రోల్ అండి. మీరు చూసుంటారు, ఈ ప్లేస్ ఆస్ట్రాలజర్. బట్ చాలా గమ్మత్తైన విచిత్రమైన పాత్ర అది. అండ్ అతని ప్రధానంగా అతనికి హీరోకి మధ్య ఉన్న ఇంటరాక్షనే ట్రిగర్ ఈ సినిమాకి. ఇది ప్రేమ కథ కూడా, లైక్ అష్టాచమ్మాలో లాగా దేర్ ఇస్ అ లవ్ స్టోరీ. ప్రేమ సెంట్రల్ ఈ కథ. ప్రేమ అతనికి తన నచ్చిన అమ్మాయి కోసం, తన నచ్చిన అమ్మాయికి తన నమ్మే జాతకానికి మధ్య ఉన్న స్ట్రగుల్ లో అతను ఎంత కష్టాలు పడ్డాడు, ఆ కష్టాల్లో రకరకాల మందితో జరిగే ఇన్వాల్వ్మెంట్, ఇంకా అతనికి కష్టాలు ఎలా పెంచింది అనేది త్రూ అవుట్ కామెడీగా ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ ఆల్సో పార్ట్లీ లవ్ స్టోరీ, ఆ పార్ట్లీ ఫార్స్. మేకింగ్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్ మీకు ఎక్కువ? అంటే నాకు ఎల్వి ప్రసాద్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. మిస్ అమ్మ, అపిచేసి పప్పుగూడు, ఈ సినిమాలు నాకు చాలా ఇష్టం. సో ఎల్వి ప్రసాద్ గారి స్టైల్ ఆఫ్ కామెడీ నాకు ఇష్టం చాలా. జంజాల గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద నిజంగా అంత ఎక్కువ లేదు. జంజాల గారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా మీద ముళ్ళపూడి వెంకటరమణ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మేకింగ్లో, అంటే రైటింగ్లో. మేకింగ్లో నాకు తెలుగులో పెద్ద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చెప్పలేదు, కానీ విశ్వనాథ్ గారి స్టేజింగ్ అంటే నాకు చాలా ఇష్టం. విశ్వనాథ్ గారి ప్రభావం కొంత ఉంటుంది. తర్వాత నాకు క్లాసికల్, నాకు నచ్చిన వెస్ట్రన్ ఫిల్మ్ మేకర్స్, వుడీ అలెన్ కానీ, లేకపోతే సిడ్నీ లుమెట్, వాళ్ళ స్టైల్ నాకు చాలా ఇష్టం. హౌ దే వర్క్ విత్ కామెడీ యాక్టర్స్, ఎస్పెషలీ వుడీ అలెన్ అండ్ పీటర్ సెల్లర్స్, వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళ స్టైల్ నాకు చాలా స్ఫూర్తినిస్తూ ఉంటుంది. స్పెసిఫిక్గా వీళ్ళు అని ఉండదు, రకరకాల సినిమాల ద్వారా ఐ లెర్న్ హౌ టు డూ ఇట్. ద ఐడియా ఈజ్ టు క్రియేట్ మై ఓన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. నేను ఎట్లా చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో కాపీలు కొట్టడం, ఆ షార్ట్లా తీయడం, సీన్లా తీయడం, ఐ డోంట్ డూ ఇట్. ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ వేరియస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ నా పద్ధతిలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలను అలా చేయడం. బేసికల్లీ నేను ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత పాజ్ చేసుకుని ప్రతి పేరు సెర్చ్ చేసుకుని చేసుకుంటాను. చాలామంది ఐ హోప్ చాలామంది ఇదే చేస్తారు. చాలా ఇన్ఫో ఇచ్చారు, ఈ చిన్న క్వశ్చన్లో చాలా ఇన్ఫో ఇచ్చారు చిన్న ఆన్సర్లో. బేసికల్లీ యా సార్. ఓకే సార్. సో మీకు ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మీ మీద, అంటే లైక్ చేతబడులు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయవేమో మిమ్మల్ని. అలాంటి టైంలో ఇప్పుడు ఏమైనా పాత్ బ్రేకింగ్ సినిమాలను కొన్ని అంటూ ఉంటారు సార్, లైక్ శివ కావచ్చు, అర్జున్ రెడ్డి తర్వాత ఫార్ములాస్ మారిని సినిమా మేకింగ్ లో అని అంటూ ఉంటారు. మీకు మారలేదు, బట్ మీకేమన్నా అలాంటిది మీ హిడెన్ గా ఏమన్నా ఉందా? ఒక సినిమా కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, చూసిన తర్వాత మీ ఆలోచన విధానం, ఐడియాలజీ, ఫిలాసఫీ మొత్తం మారింది?
నాకు ఇండియన్ ఫిల్మ్స్లో ఎక్కువ మంది లేరండి. అంటే సినిమా అనేది ఇంత పవర్ఫుల్ మీడియమా, ఓ మై గాడ్ నువ్వు మనుషుల్ని కదిలించవచ్చు అని నాకు అనిపించింది. బైసికల్ థీవ్స్ అనే సినిమా ఉంది, విక్టోరియా డిసిక్, అది 1948 అనుకుంటా, మాస్టర్ పీస్ అది. అలా సినిమా మీడియం నిన్ను కదిలించద్దు అనేది నాకు లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అది. తర్వాత విజువల్ మీడియం పవర్ఫుల్ అనేది స్టీవెన్ స్పీల్బర్గ్ జాస్. అది చూసినప్పుడు నేను ఐ వాజ్ స్టన్డ్. నా గ్రాడ్యుయేషన్లో తెలుగు సినిమాలో కొత్త ఒరవడి వచ్చిందిరా, వావ్ మ్యాన్ ఐఎమ్ సో థ్రిల్డ్ అనిపించింది శివ. అంటే తెలుగు ఒక టైప్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు, హీరో అంటే ఒకలా ఉంటుంది, కలర్స్ కానీ ఇవన్నీ కాదు, అసలు సినిమా ఈజ్ విజువల్ సౌండ్ మీడియం అని ఫస్ట్ టైం తెలుగులో డంకా బజాయించి చెప్పిన సినిమా శివ. తర్వాత మణిరత్న గారు నాయగన్. అట్లా ఒక్కొక్క రకరకాల ఫేజెస్లో ఒక్కొక్క సినిమాలు మీకు ఒక జంప్ స్టార్ట్ అంటారని చూడండి, జోల్ట్ లాగా బ్యాటరీ స్టార్ట్ అవుతుంది చూడండి కారు డల్ ఉన్నప్పుడు, అట్లా అనిపించిన సినిమాలు. బట్ నాకు ఎక్కువ వెస్ట్రన్ ఫిల్మ్స్ రోల్ మోడల్స్. నాకు సిడ్నీ ల్యూమెట్ ఈస్ మై, నాకు ఇద్దరు ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నారు, సిడ్నీ ల్యూమెట్ అండ్ ఫ్రాన్స్వా త్రూఫో అని ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్. నా కామెడీకి యాక్చువల్లీ ఆయన సినిమాలు మేజర్ ఇన్స్పిరేషన్. ఆ సినిమాని మీకు చూస్తే తెలుస్తుంది నా ఇన్స్పిరేషన్ ఏంటో. బట్ నాకు చాలా ఇష్టం త్రూఫో అంటే. త్రూఫో అండ్ ల్యూమెట్ ఆర్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్. అండ్ ఇండియా నుంచి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ ఈజ్ సత్యజిత్ రే. తెలుగులో ఎల్వి ప్రసాద్. ఓకే, సో ఫైనల్గా ఇంక ఎండ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. బేసికల్లీ ఇప్పుడు చాలా బోల్డ్ కామెడీ బాగా ఎక్కువైంది. అవును. ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరు ఎప్పుడు ఫ్యామిలీని ఎక్కడ బోల్డ్ జోన్కే వెళ్ళరు, మీరు చాలా సెన్సిబుల్ కామెడీ ఉంటుంది, ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూడొచ్చు. ఇందులో కూడా లైక్ ఒక డైలాగ్ ఉంది ఏంటంటే అది కూడా చాలా సెన్సిబుల్. అంటే మనం కుటుంబాల్లో మాట్లాడుకుంటాం. అవును సార్, మన అమ్మా నాన్నలు కూడా ఒకప్పుడు కొంచెం గట్టిగా కొన్ని అంటే ఆ బార్డర్ లైన్ లో ఉండే బూత్ వచ్చేలాగా తిడుతూ ఉంటారు. అది నాకు ఇష్టము, ఆ లైఫ్ లో ఉంటుంది అది. దీనిలో అలాంటి జోక్స్ 4-5 ఉంటాయి ఈ సినిమాలో. అసభ్యత ఉండకూడదు, అశ్లీలత ఉండకూడదు. అంటే అది వేరు. నాకు అశ్లీలంగా ఉండే కామెడీ ఒకటి ఉంటుందండి. కొన్ని ఉంటాయి, హ్యాంగ్ ఓవర్, కొన్ని సినిమాలు ఉన్నాయి మీకు, అమెరికన్ పై, దట్ ఈస్ టోటలీ అడల్ట్ సెక్స్ కామెడీస్. అవి ఒకప్పుడు అవి ఇంటెలిజెంట్గా ఉన్నవి బాగుంటాయి, కానీ అవి లిమిటెడ్ ఆడియన్స్. నాకు పర్సనల్గా తీయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ ఎంత కాదన్నా సెక్స్ కామెడీ ఈజ్ బిలో ద బెల్ట్ హ్యూమర్. అది జెన్యున్ కామెడీ రాయడమే ఛాలెంజ్. ఇప్పుడు చీప్ బూత్ జోక్ రాయడం తేలిక. ఇప్పుడు ఆన్ ద స్పాట్ నన్ను రాయమంటే నేను 10 జోకులు రాసి ఇచ్చేస్తాను ఈ బూత్ జోకులు. బట్ జెన్యున్ కామెడీ రాయడం చాలా కష్టం. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సమ్ ఆఫ్ ద కామెడీస్ ఐ ఎంజాయ్, బాగానే ఉంటాయి, బట్ ఆ టెంపరీగా అప్పుడు వచ్చి వెళ్ళిపోతుంది అంతే. సో రానున్న 5-10 yearsలో బ్లడ్ జనరేషన్ మారుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆదరణ అలాంటి సినిమాలకే దక్కిన మీరు అటువైపు ఏమో మొగ్గు. అసలు అది అలా వేరే టైప్ ఆఫ్ కామెడీ జనాలు చూడరని మనం అనుకోవడం కూడా తప్పండి. ఇప్పుడు మత్తు వదలరా ఉంది, అన్ని డబుల్ మీనింగ్లు ఏం కాదు, చాలా మంచి జోక్స్ ఉన్నాయి దానిలో. అసలు ఆ సినిమా బిగినింగ్ నాకు నచ్చింది. బిగినింగ్ ఓపెన్ చేయగానే సిగరెట్ స్మోకింగ్ ముసలావిడ వచ్చి మద్యపానం ఉండ నువ్వు ఈ సినిమాలో కూడా లేవంటాడు. బ్రిలియంట్ టచ్ అది. నేనేమన్నానంటే దట్స్ నాట్ అన్ అడల్ట్ జోక్. చాలా మంచి, అలాంటి చాలా మంచి జోక్స్ ఉన్నాయి దానిలో. సో మనం వీ కాంట్ సింప్లీ సే ఇవే చూస్తున్నారండి అన్న కూడా తప్పు. మంచి సినిమా వచ్చినప్పుడు నిజంగా కామెడీ క్లిక్ అయినప్పుడు చూస్తారు. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ తెలుగు ప్రేక్షకుల యొక్క హాస్య అభిరుచిని మీద నేను ఐఎమ్ బ్యాంకింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ బిలీవ్ దట్ వెన్ యూ డూ ఇట్ రైట్, ఐ థింక్ దే లైక్ ఇట్. సో ఫైనల్లీ ఒకటే చెప్తున్నాను సార్, వీ బిలీవ్ ఇన్ యువర్ స్టోరీస్. మీ సినిమా మీద కూడా మాకు ఒక బిలీఫ్ ఉంది, స్ట్రాంగ్ బిలీఫ్. థ్యాంక్ యూ. అది నమ్మకం వమ్ము కాదని నేను చెప్పగలను బలంగా ఈ సినిమా ద్వారా. అదే మేము కోరుకున్నాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.